జబ్బు. ఎవరికి చెప్పుకోలేడు. కుష్ఠరోగం, శరీరం అంతా కూడా కుష్ఠు అయిపోయింది. ఇప్పుడు అతని పరిస్థితిని బాగు చేసేవాడు ఎవరు? వైద్యుల దగ్గరికి వెళ్ళుంటాడు. ఎందుకు వెళ్ళడు? డబ్బుంది, హాస్పిటల్స్ ఏం తక్కువ, వైద్యులు ఏం తక్కువ, వైద్యం లేదా? వైద్యుల దగ్గరికి వెళ్ళుంటారు. వాళ్ళు ఏ మందులో ఇచ్చుంటారు. అప్పట్లో ఆకుపసరులోనో లేకపోతే చెట్ల నుంచి తీసినటువంటి వైద్యం మీద ఉంటుంది కదా, అవి ఇచ్చుంటారు. వాడుంటాడు. కానీ అతని యొక్క శరీరం బాగైనట్టుగా లేదు. మరి ఏం చేశాడు ఇక్కడ చేసిన పని ఏంటి? యోర్దాను నది అంటే నీళ్లల్లో ఏం చేశాడండి? నీళ్లల్లో 7 మార్లు మునిగాడు. రోజు స్నానం చేయట్లేదా? రోజు నీళ్ళల్లో స్నానం చేయట్లేదా? రోజు నీళ్ళల్లో మొహం కడుక్కోవడమో లేదా స్నానం చేయటమో, లేకపోతే ఇంకా చెప్పాలంటే నీళ్ళల్లో వీళ్ళందరూ కూడా బాగా డబ్బున్న వాళ్ళు కాబట్టి సుగంధ ద్రవ్యములు కూడా వేసుకుంటారు వీళ్ళు స్నానం చేసేటప్పుడు. ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగినటువంటి కొన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి వాటిని కలుపుతారు నీళ్ళల్లో. వాటిలో వీళ్ళు స్నానం చేస్తారు. దానివల్ల వీళ్ళకి స్ట్రెస్ తగ్గిపోయిద్ది, ఒత్తిడి తగ్గిపోయిద్ది, శరీరంలో నొప్పులు తగ్గిపోతాయి. చూడండి దేవుని బిడ్డలారా, చాలామంది ఏం చేస్తారు? నొప్పి ఉంటే జెండు బామ్ రాసుకుంటారు. జెండు బామ్ అనేటువంటిది ఒక యూకలిప్టిక్స్ అనేటువంటి ఒక ఆకులో నుంచి తీస్తారు. అలాంటి ఆకులు మనిషికి ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయని కొంతమంది కనుక్కున్నారు. అలాంటి ఆకులు ఏం చేసేవాళ్ళంటే కొన్నిటిని వేసేవాళ్ళు, నీళ్ళల్లో వేస్తే చక్కగా అవి మిళితమైపోయి అవి స్నానం చేస్తే వీళ్ళకి నొప్పులన్నీ తగ్గిపోతాయి. అటువంటి వైద్యము తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో కూడా. కానీ మరి ఎందుకు తగ్గలేదు? మరి ఇక్కడేంటి? ఇక్కడ నీళ్ళల్లో మునగమంటే అప్పుడు అన్నాడు ఆ మాటే. ఆ నయమానికి ఎందుకు కోపం వచ్చిందంటే, మా దేశములో ఏమన్నాడు చెప్పండి? మా దేశంలో ఇంతకంటే గొప్ప నదులు లేవా అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంతకంటే గొప్ప నదులు లేవా? ఏం నదులు ఉన్నాయంట వాళ్ళ దేశంలో? ఏం నదులు ఉన్నాయంట? అభావ్నాయును అనే నది ఉందంట, ఫర్ఫరు అనే నది ఉందంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అభానాయును అనే నది, ఫర్ఫరు అనే నది అంటున్న మాట ఏంటి తెలుసా? ఈ యోర్దాను నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కాదా? ఇశ్రాయేలు దేశములో ఉన్న నదుల కంటే శ్రేష్టమైన నదులు మా సిరియా దేశంలో ఉన్నాయి. వాటిలో స్నానం చేయలేనా? వాటిలో స్నానం చేయడం నాకు చేత కాదా? వాటిలో స్నానం చేస్తే నా ఒంటి మీద మురికి పోదా? నాకు తెలియదా? ఈయన